రోజాకు షాక్ 100 కోట్లతో ఆడేసుకున్నారట. ఏపీలో అధికార బదిలీ నేపథ్యంలో కొత్త పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు మంత్రుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజాపై కొత్త కంప్లైంట్ తెర మీదకు వచ్చింది. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ల పేరుతో క్రీడా శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా అనేక అవకతవకలకు పాల్పడినట్లుగా పేర్కొంటూ సిబిఐడికి కంప్లైంట్ చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన ప్రోగ్రాంలో 100 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లుగా సిఐడికి కంప్లైంట్ చేశారు. గత ప్రభుత్వంలో పని చేసిన షాప్ ఎండీలు, షాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోనూ డిఎస్డిఓల పైన విచారణ జరపాలని కోరారు. అంతేకాదు స్పోర్ట్స్ కోటాలో మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు పొందిన వారిపైన విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 5 ఏళ్ల కాలంలో షాప్ ఇంజనీరింగ్ విభాగంలో పలు అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. వీటిపైన విచారణ చేయాలని కోరుతున్నారు. ఈ పరిణామాల్ని చూస్తే ఆర్కే రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో యాక్టివ్ గా ఉంటూ నాటి విపక్ష నేత చంద్రబాబును, జనసేనాని పవన్ కళ్యాణ్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన ఆమె తీరుపై తెలుగు తమ్ముళ్లు ఎంతటి ఆగ్రహంతో ఉన్నారో తెలిసిందే. ప్రభుత్వం కొలుతీరిన 2-3 రోజులకే సిఐడికి కంప్లైంట్ చేయటం చూస్తే రానున్న రోజుల్లో పలు సంచలన పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.